వెల్కమ్ టు ఇందారపు శ్రీనివాసరావు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం ఒకరాన్ గ్రామంలో రమేష్ రెడ్డి గారితో ఉన్నాము. సో వీరిక్కడ గ్రాఫ్టింగ్ వంకాయ సాగు చేస్తున్నారు 4 నుండి 5 ఎకరాలలో. ముఖ్యంగా గ్రాఫ్టింగ్ వంకాయ సాగు చేసే రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటారు. జనరల్గా పురుగు కానీ, తర్వాత ఈ చిట్టాకు తెగులని, ఈ ఫ్రూట్ బోరర్, ఇటువంటి అనేక సమస్యలు ఎదుర్కొంటారు. దిగుబడి పరంగా మామూలు వంకాయకు ఈ గ్రాఫ్టింగ్ వంకాయకు దిగుబడి పరంగా ఏముంది, ఎటువంటి తేడా ఉంది, ఈ గ్రాఫ్టింగ్ వంకాయలో వీరికి ఎంత దిగుబడి వచ్చింది, ఎటువంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలనేది మనం రమేష్ గారిని అడిగి తెలుసుకుందాము. పూర్తిగా వీడియో చూడండి. వీడియో చూసి వీరు చేపట్టిన స్ప్రే చేసిన మందులు కానీ, సస్యరక్షణ చర్యలు కానీ ఇవి చాలా జాగ్రత్తగా విని మీరు కూడా ఆ విధంగా మీరు అటువంటి సస్యరక్షణ చర్యలు చేసుకున్నట్టయితే మీకు కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. సో వీరిని పూర్తి వివరాలు మనం అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. మీరు అంటే వ్యవసాయం ఎన్ని ఎకరాలు ఉంది సార్? వ్యవసాయం 13 ఎకరాల వ్యవసాయం ఉంటుంది. 13 ఎకరాలు. ఏమేమి పంటలు వేస్తారు సార్? ఇది వరకు కాటన్ సాగు చేసేవారము. దీంట్లో కరివేపాకు కూడా ఉండేది. కరివేపాకు సాగు చేసినాం, అది తీసేసినాం. తర్వాత నార్మల్ వంగ, టమాటా అలా. అయితే అది దాంట్లో మనకు సమస్యలు విపరీతంగా రావడం వల్ల అంటే మామూలు వంగ సాగు చేసాము. అందులో ఏం సమస్యలు? దాంట్లో మనము ముళ్ళు వంగను సాగు చేసినాం. ముళ్ళు వంగను సాగు చేసినప్పుడు మనకు సమస్య ఏంటిదంటే పికింగ్ సమస్య బాగుండేది. ఎందుకంటే దానికి ముళ్ళు ఉంటుంది కాబట్టి లేబర్ సమస్య. అది తెంపేవారు కాదు. అది రోజంతా తెంపితే 2-3 ప్యాకెట్లు తెంపేవారు. అది మనకు గిట్టుబాటు కానప్పుడు ఇది మనం చూసినప్పుడు, యూట్యూబ్లో చూసినప్పుడు ఒకసారి వేస్తే బాగుంటుందని చెప్పేసి గత సంవత్సరం నేను ట్రయల్ బేస్గా ఆ ముళ్ళు వంగని గ్రాఫ్ట్ చేపించి వేయడం జరిగింది. అయితే దాంట్లో రిజల్ట్ నాకు మెరుగ్గా కనిపించింది. ఆ సమయం లోపల సరే దాంట్లో పికింగ్ ఒకటి ఇబ్బంది అనిపించేసేసి ఇది నార్మల్గా ఈ అంకుర్ నితీష్ కానీ, ఈ నాను కీర్తి ముళ్ళు ఉండదు కాబట్టి దీన్ని గ్రాఫ్టింగ్ చేసుకోవాలనే ఉద్దేశంతో గ్రాఫ్టింగ్ చేసుకోవడం జరిగింది. ఎన్ని ఎకరాలు సార్? దాదాపు 5 ఎకరాలు నేను గ్రాఫ్టింగ్ 5 ఎకరాలు గ్రాఫ్టింగ్ వేసాను. ఇప్పుడు మామూలు వంకకు ఇప్పుడు గ్రాఫ్టింగ్ వంకకు తేడా ఉంది? చాలా తేడా. ఎందులో తేడాలు గ్రోత్ లో తేడా ఉంటుంది, ఈల్డింగ్ లో కూడా తేడా ఉంటుంది, పెస్ట్ లో కూడా ఇది తక్కువ ఉంటుంది. మరి వర్షాలు ఈ సంవత్సరం అయితే అధిక వర్షపాతం, ఈ అధిక వర్షపాతంలో కూడా ఈ మాదిరిగా ఉంది. అంటే అది గ్రాఫ్టింగ్. ఎందుకంటే దాని వేరు వ్యవస్థ చాలా దృఢంగా బలంగా చాలా దూరం వరకు వెళ్తుంది కాబట్టి దానికంటే చాలా బాగుంది అనిపిస్తుంది. ఈల్డింగ్ కూడా బాగానే ఉంది. కాకపోతే ఈ వాతావరణంలో మార్పులు కూడా, ఆ మార్పులకు మనం ఏం చేయలేము. కొంత ఇబ్బంది వస్తుంది. ఈ సంవత్సరం వచ్చేసి పురుగు సమస్య అనేది ఉధృతంగా ఉంది. దానికి రకరకాల పెస్టిసైడ్స్ మనకు 10 ఏళ్ళ అనుభవంతో రకరకాల మార్చి కొట్టినా కూడా అది కంట్రోల్ చేయలేకపోయినాం. లాస్ట్ ఒక 3 వీక్స్ నుంచి బయో మందులోకి వెళ్తే బయో మందులో కొంచెం రిలీఫ్ అనిపిస్తుంది. పురుగు తగ్గింది. ఈ మాదిరిగా మనము ట్రాప్స్ కూడా అమర్చుకోవడం జరిగింది. సోలార్ లైట్ ట్రాప్స్ అమర్చడం ద్వారా మనకు సమస్య అనేది తగ్గుతూ ఉంది. ఇంకో 10 డేస్ లోపల పూర్తిగా తగ్గిపోతుంది. మామూలు జనరల్గా రైతులు మామూలు వంకాయ వేసుకునే రైతులు గ్రాఫ్టింగ్ వైపు వెళ్ళవచ్చా, లేకపోతే మామూలు వంకాయ 100% గ్రాఫ్టింగ్కి వెళ్ళాలి. 100% గ్రాఫ్టింగ్ వేసుకోవాలి. ఎందుకు వెళ్ళాలి అనేది కూడా చెప్తాను నేను. ఇప్పుడు అధిక వర్షపాతం వచ్చినప్పుడు నాన్ గ్రాఫ్టెడ్ మొక్కలు అనేటివి ఆ నీరు బాగా నిల్చుండడం వలన తట్టుకోలేదు వేరు వ్యవస్థ. తట్టుకోలేక నెమటోడ్స్ అవన్నీ బాగా వచ్చేసేసి మొక్క ఆటోమేటిక్గా చనిపోతుంది. ఒక 3-4 డేస్ కంటిన్యూ వర్షాలు పడితే చనిపోతుంది. అది లాసే. కానీ దీంట్ లోపల ఏంటిదంటే మనము ఈ చైన్ లోపల దాదాపు నీళ్ళు నిండిపోయింది. నీళ్ళు నిండిపోయినాయి, అసలు దిగి నడవడానికి కూడా రాలేదు. కాబట్టి దీని వేరు వ్యవస్థనే చాలా దృఢంగా ఉంటుంది కాబట్టి ఈ మాదిరిగా ఇది ఇబ్బంది కాలేదు. ఇప్పటి వరకు మాడిపోయేది మొత్తం కంప్లీట్. ఈ హైట్ మామూలు వంకాయ ఈ హైట్ రాదు, అది చాలా చిన్నగా ఉంటుంది. మీకు వేసిన ఎప్పుడు వేసింది సార్? ఏ నెలలో? జూన్ ఫస్ట్ వీక్లో వేసుకున్నాను. జూన్ ఫస్ట్ వీక్లో వేసిండ్రు. ఎన్ని రోజులు మీకు ఫస్ట్ కటింగ్ స్టార్ట్ అయింది? ఫస్ట్ కటింగ్ మనకు 2.5 months స్టార్ట్ అయింది. అప్పుడు తక్కువ వచ్చింది. 75 రోజులు. ఎన్ని వచ్చింది అంటే ఎన్ని సార్? 5 ఎకరాలు కదా? 5 ఎకరాలు. 5 ఎకరాల మీద అప్పుడు మనం ఫస్ట్ 2-3 కటింగ్లు టన్ వరకు వేసినాము. 5 ఎకరాల పై. తర్వాత దాన్ని మొక్క పెరిగిన తర్వాత మనకు దిగుబడి అనేది పెరిగింది 2 టన్నుల వరకు. మంచి కటింగ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? మంచి కటింగ్ మనకు 3 months 90 డేస్కు మంచి కటింగ్ స్టార్ట్. అప్పటి నుంచి ఎన్ని రోజులు కటింగ్ చేస్తున్నారు మీరు? వారం ప్రతి ఒక 6th డే కటింగ్ పెడతాను నేను. ప్రతి 6th డే. ఓకే. కటింగ్ గ్యాప్ ఇచ్చేసి 6th డే కటింగ్. మొత్తం 5 acres 6th డే కటింగ్ ఒకటే రోజు చేసేస్తాను. ఓకే. మీకు ఎంత వచ్చింది? ఒక రోజు మనం కటింగ్ చేసినప్పుడు దాదాపు మనకు 1.5 టన్నుల ఒక ఎకరం
ఎకరంకు టన్నున్నర వచ్చింది. ఎకరం. ఓకే, 5 ఎకరాలు అంటే దాదాపు 9 టన్నులు అట్లా వచ్చింది. 9 నుండి 10 టన్నులు 5 ఎకరాలు వచ్చింది. ఆ 90 డేస్ నుండి ప్రతి 6th డే అట్లా వచ్చింది. అంటే మీకు జూన్లో వేస్తే జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్లో కటింగ్ స్టార్ట్ అయింది. సెప్టెంబర్, అక్టోబర్, ఇప్పుడు నవంబర్ 1 అంటే దాదాపు 60 డేస్. 60 డేస్ వరకు మీరు ఈ మొత్తం 5 ఎకరాలు ఎన్ని టన్నులు తీసిండ్రు? దాదాపు అవుతుండొచ్చు క్యాలిక్యులేషన్. అంటే ఇప్పుడు 6 రోజుల కంటే 6 రోజులకు మనకు 40 టన్నులు వచ్చింది. మంత్లీ వచ్చిందండి. మంత్లీ వచ్చింది 40 టన్నులు వచ్చింది. 2 నెలలు అంటే దాదాపు 80 టన్నుల వరకు 80 టన్నుల దిగుబడి తీసిండ్రు. రేట్స్ డౌన్ అయ్యింది. స్టార్టింగ్ లో రేట్ డౌన్ ఉండేది. స్టార్టింగ్ మొన్న ఒక 2 months నుంచి, అంటే దాదాపు ఒక 1 month నుంచి బాగా రైస్ వచ్చేసేసింది రేట్. అంటే స్టార్టింగ్ ఏం రేట్ దొరికింది? స్టార్టింగ్ మనకు 15 రూపాయలు, 10 రూపాయలు అట్లా దొరికింది. తర్వాత ఇప్పుడు ఆ వినాయక చవితి ఆ పర్వదినాల లోపల మనకు 40 రూపీస్ అలా వెళ్ళింది. ప్రజెంట్ 40-50 వరకు. అంటే యావరేజ్ రేట్ మీకు మనకు 25 పెట్టుకుంటే బాగానే ఉంటుంది. మీకు అంతా మొత్తం 80 టన్నుల వరకు వచ్చేసింది. 80 టన్నులు అంటే ఇప్పుడు రైతులు, నేను ఎందుకు పర్టికులర్ అడుగుతున్నా అంటే రైతులు నమ్మరు. టన్నులు ఎప్పుడు వస్తుంది? దానికి సరైన మేనేజ్మెంట్ ఉన్నప్పుడు టన్నులు వస్తుంది. అంత ఈజీగా రాదు. గ్రాఫ్టింగ్ మొక్క పెట్టుకుంటే ఇక అదే దిగుబడి అసలు రాదు. చాలా ఫర్టిలైజర్లు ఇవ్వాలి. ఈ మధ్యలో నేను ఫర్టిలైజర్ ఇవ్వలే, తగ్గింది. అది కూడా రీజన్ ఉంది. మళ్ళీ స్టార్ట్ చేసిన మీకు ఇప్పుడు 80 టన్నులకైనా 20 టన్నుకు 20-25,000 వచ్చినట్టు. మొత్తం ఒక 16 lakhs వరకు 5 టన్నులు. 5 ఎకరాల్లో 16 lakhs. ఈ 5 ఎకరాల్లో మీకు ఇప్పటివరకు పెట్టుబడి ఎంత అయింది? పెట్టుబడి మనకు మొక్కలకు వచ్చేసి మనం 10,000 మొక్కలు నాటుకోవడం జరిగింది. మాదిరిగా మొక్కలకు ఒక 70,000 మనం ప్లాంటేషన్ చేసుకోవడానికి ఒక 30,000 అనుకుంటే కూడా 1,00,000 రూపాయలు అవి. తర్వాత పెస్టిసైడ్స్ వచ్చేసి వీక్లీ వన్స్ ఖచ్చితంగా కొట్టాల్సిందే. ప్రతి వారం 10,000 రూపాయలు తీసి పెట్టాలి దీనికి కంపల్సరీ. అది ఏమైనా పెస్టిసైడ్కి పురుగు ఉండని, దోమ ఉండని కంపల్సరీ స్ప్రే చేస్తారు. అంటే మీరు పెట్టినప్పటి నుండి ప్రతి వారం స్ప్రే చేసినాం కంపల్సరీ. మనం అయిపోయింది, తెంపడం అయిపోయింది అంటే నెక్స్ట్ డే స్ప్రేకి వెళ్తారు. ఓకే. సో 2 లక్షల వరకు మనకు వచ్చి ఉంటుంది. ఓకే. ఇప్పుడు 5 ఎకరాల్లో మొత్తం కంప్లీట్ 5 ఎకరాల్లో మనకు దాదాపు 5-6 లక్షలు ఖర్చు వచ్చేసి ఇప్పటివరకు ఈజీగా వస్తుంది. అయినా ఒక 10 లక్షలు మీకు 5 నెలల కష్టంలో ఒక 10 లక్షల వరకు. 10 లక్షలు అంటే ఇంకా దాంట్లో పికింగ్ కాస్ట్ ఉంటుంది. అదే, ఎందుకంటే రైతులు 6 లక్షల వరకు మనం ఎక్కువ చెప్పి మోసం చేయొద్దు. అదే, ఎందుకంటే ఇప్పుడు ఈ పికింగ్ కాస్ట్ పట్టాం మనం, ఇవన్నీ దున్నడము ఉంటాయి. ఇదేంటిదంటే మొత్తానికి ఇప్పుడు అంటే మీకు ఇప్పుడు మీరు అనుకున్నంత నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, నేను బాగా డబ్బు రావాలి, విపరీతమైన ధనయోగం కలగాలని ఇది పెట్టడం లేదు. నేను ఒక టీచర్ను. కాకపోతే ఏంటిదంటే మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కొంచెం మనం ఏమంటారు ఎంప్లాయ్మెంట్ ఇచ్చినట్లు అవుతుంది. మనకు కూడా ఒక వర్క్ ఉంటుంది, మనం బిజీ ఉంటాము. బిజీ ఉండాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. దీంట్లో అబద్ధాలు చెప్పి వేరే రైతులకు మోసం చేయడం అనేది మంచిది కాదు. కాకపోతే గ్రాఫ్టింగ్ ఖచ్చితంగా వేసుకోవాలి. ఎందుకంటే ఈ మారుతున్న వాతావరణ పరిస్థితులు మరియు షార్ట్ టైం డ్యూరేషన్ లోపల ఏమవుతుందంటే మనకు రేట్ తక్కువ వస్తే లాస్ వస్తుంది. ఈ లాంగ్ టైం డ్యూరేషన్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఎప్పటికోసారి మనకు రేట్ తగిలినా కూడా మనం నష్టపోకుండా ఉంటాం. అది మెయిన్ అన్నట్టు. ఈ 5-6 నెలల మామూలు అయితే 5-6 నెలల్లో 4-5 నెలల్లో రేట్ ఏంటిదంటే మార్కెట్ను కూడా దృష్టిలో పెట్టుకుని వేసుకోవాలి. మాకు మార్కెట్ ఈ వంకాయ మన నారాయణఖేడ్లో అమ్మదు. నారాయణఖేడ్లో ఎక్కడ తీసుకెళ్తారు? హైదరాబాద్ పంపిస్తున్నాను. ఎందుకంటే నాకు ఎక్కువ మొత్తంలో వస్తుంది కాబట్టి 2 టన్నులు 3 టన్నులు తెంపినప్పుడల్లా 3 టన్నులు అంటే ఒక బండి నిడుతుంది. హైదరాబాద్ ఏ మార్కెట్? హైదరాబాద్ బోయినపల్లి. అందుకే 5 ఎకరాలు. మార్కెట్ దగ్గర లేక దూరం ఉంటే ఇబ్బంది. మార్కెట్ దగ్గర ఉంటే నేను 2 ఎకరాలు సాగు చేసుకున్నాను. 2 ఎకరాలు సాగు చేస్తారు. ఓకే. అంటే రోజు చేసుకునేవారు, రోజు 2-3 క్వింటాలు. అంటే మార్కెట్ దగ్గర ఉంటే 2 ఎకరాలు ఎకరం సాగు చేసుకొని అదే రైతులు వాళ్ళిద్దరు భార్యాభర్తలు కష్టపడితే చాలా మంచి ఆదాయం ఉంటుంది. భార్యాభర్తలు కష్టపడితే అసలు ఇక ఉద్యోగం ఎంత ఇదంతే సేమ్ అట్లా ఉద్యోగస్తుడు ఎంత సంపాదిస్తాడో అంత డబ్బులు దీంట్లో సంపాదించుకోవచ్చు మనం, వాళ్ళు కష్టపడితే. అంతే, మనం అందరం లేబర్ ఖర్చు ఎక్కువ వస్తుంది, విపరీతమైన ఖర్చులు వస్తూ ఉంటాయి. ఒక ఎకరం 2 ఎకరాలు పెట్టుకుంటే మాత్రం మంచి రైతులు, చిన్న సన్నకారు రైతులు. మళ్ళీ దీన్ని ఏంటిదంటే ఒకసారి మనం రేట్ బాగా డౌన్ అయిందంటే దీన్ని కట్ చేసి మళ్ళీ బాగా చేసుకొని మంచి చేసుకుంటే మళ్ళీ ఒక 1 year వస్తుంది. మళ్ళీ 1 year వస్తుంది. మళ్ళీ 45-50 days లో క్రాప్ స్టార్ట్ అవుతుంది. ఇంకొకటి ఏంటిది, అక్కడ మీకు కింద చూస్తున్నట్లయితే ఆ పొలం లోపల కొంచెం పెస్టిసైడ్ డోస్ డోసు ఎక్కువైంది. పురుగు కంట్రోల్ అవ్వట్లేదని వాళ్ళు సరైనది ఇవ్వకపోవడం వలన
అది డ్యామేజ్ అయిపోయింది, పూర్తిగా మాడిపోయింది చెట్టు. ఓకే చెట్టు మొత్తం ఆకంతా రాలిపోయి కర్ర మాత్రం మిగిలింది. మళ్ళీ వచ్చేస్తుంది, ఓకే. మళ్ళీ ఎగురు వచ్చేసి మళ్ళీ ఎగురు వస్తుంది మార్పు. ఇప్పుడు మీరు ఫెర్టిలైజర్లు ఏమి ఇస్తారు సార్? మనం స్టార్టింగ్ లోపల దీనికి 1261. ఎన్ని రోజులకు ఎకరానికి ఎన్ని రోజులకు ఎంత ఇస్తారు? డైలీ అంటే కుదరట్లేదు కాబట్టి ప్రతి 4 days కు మేము ఇస్తాం. ఎన్ని కిలోలు ఇస్తారు? మనం ఎకరాకు ఒక 5 kg లాగా ఇస్తాం. ఎకరాకు 5 kg ఎన్పికే, కాల్షియం నైట్రేట్, అలాగే బోరాన్. ఫెర్టిగేషన్ అనేది కరెక్ట్ ప్రాపర్ ఇవ్వాలి. అంత ఈజీగా ఏదో ఇచ్చి ఏదో మందులు వేసి 2-3 కిలోలు అట్లా కాదు. అన్ని యూమిక్ వాడాలి, సీవిడ్ వాడాలి, ఎన్పికే వాడాలి, అన్ని వాడాలి. ఈ స్ప్రేలలో ఏం వాడతారు సార్? స్ప్రేలలో ఏం వాడినామంటే అందరికి తెలిసినట్లు, అందరు రైతులకు తెలుసు. స్టార్టింగ్లో కొరాజిన్, అలాగే యాంప్లిగో, అలాగే సిమోడిస్, అలాగే గ్రేసియా ఇవి వాడినాము. కానీ ఒకప్పుడు రిజల్ట్ ఉండే, కానీ మధ్యలో అది రిజల్ట్ రావట్లేదు. ప్రజెంట్ రిజల్ట్ రావట్లేదు. సిమోడిస్ స్ప్రే చేసినా, ఏది స్ప్రే చేసినా, ఎంత చెట్టు తడిచేటట్లు కొట్టినా కూడా అనేది కంట్రోల్ కావట్లేదు. కాబట్టి ఇంగు ద్రావణం కూడా స్ప్రే చేసి చూసినాం, దాన్ని కూడా కంట్రోల్ కాదు. అందుకే బయో వైపు అంటే బయో లోపల ఇలా ట్రాప్స్ పెట్టుకున్నాం వల్ల ఈ రిజల్ట్ కనిపిస్తుంది, కళ్ళకి కనిపిస్తుంది. ఆల్రెడీ దాంట్లో ఫ్లై పడ్డది. 3 days అయింది పెట్టి. ఇది ఎప్పుడు జూన్లో తెప్పించిన, పెట్టుకోలే. వర్షాలకు అదే మొదలు పెట్టుకుంటే ఇంకా బెటర్ పెట్టుకుంటే చాలా నాకు అసలు పెస్ట్ అనేది ఉండకుండే. ఈ పెస్టిసైడ్ ఖర్చు చాలా తగ్గిపోతుంది. ఈ చిట్టాకు తెగులు సమస్య చాలా మంది రైతులు, దోమ ద్వారా వస్తుంది. అది దోమ ద్వారా మీ దాంట్లో రాలేదా? మా దాంట్లో కూడా అక్కడక్కడ కొంచెం కనిపించింది, కానీ నా దాంట్లో లేదు. మీరంటే దోమ మందులు కూడా ప్రతి వారం కూడా మనం స్ప్రే చేసినాం. ప్రతి వారం దోమ మందులు స్ప్రే చేస్తే చిట్టాకు తెగులు రాదు. అవి సరిగా స్ప్రే చేయకనే ఇబ్బంది. స్ప్రే చేయకనే. ఓకే, చాలా మంది అదే అడుగుతుంటారు. పోలో లేకపోతే డైఫెరింథాన్ ఇలాంటివి వాడుకుంటే కంటిన్యూ. మన ఎఫికాన్ బిఎస్ఎఫ్ కంపెనీ ఎఫికాన్ చాలా బాగా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. తెల్లదోమ, పచ్చదోమ, దానికి పేనుబంక చెట్టు నీట్గా వస్తుంది, నీట్గా వస్తుంది. మన క్వాంటిటీస్ లాంటి గ్రోత్ ప్రమోటర్స్ ఇలాంటివి వాడుకోవడం జరిగింది. ఇప్పుడు ఎంత దూరం మీద పెట్టింది? 8 feet పెట్టినా సార్ నేను. లైన్ కు లైన్ 8 feet కలిసిపోయింది, దాదాపు కలిసిపోయింది. దీనికి స్టేకింగ్ చేయాలి. ఇక ఖర్చులు మరీ కానీ అది ఖచ్చితంగా చేయాలి. చేస్తే బాగుంటుంది. ఖచ్చితంగా చేయాలి. స్టేకింగ్ చేస్తే చాలా. మొక్కకు ఎంత పెట్టుకున్నారు? మొక్కకు మనం ఒక డ్రిప్ లైన్ ఇచ్చి పెట్టుకోవడం జరిగింది. ఒక డ్రిప్ డ్రాపర్ ఉంటుంది, ఫీట్ అంతే పెట్టిందా? జనాలు 3 feet పెట్టుకోవాలంటే పెట్టుకుంటే బాగుంటుంది. ఇట్లా ఇప్పుడు రైతులు కొత్తగా పెట్టే వాళ్ళు 3 feet పెట్టరా? బాగలేదు. 3 feet అనుకుంటా, 2 feet పెడితే బాగుంటుంది. 2 feet కొంచెం మనకు ఉండాలి. సో ప్రస్తుతం మార్కెట్ హైదరాబాద్ చేస్తున్నాం సార్. ఇప్పుడు నెక్స్ట్ ఇది మీరు ఇప్పుడు సాటిస్ఫై ఉన్నారా గ్రాఫ్టింగ్ వంకాయతో? 100% సాటిస్ఫై. ఇప్పుడు ఎవరైనా రైతులకు సజెస్ట్ చేస్తున్నారు? అడుగుతా ఉన్నారు, పెట్టుకోమని చెప్తున్నాం. ఇది గడ్డి మందు ఎట్లా చేస్తారు సార్? గడ్డి మందు అంటే మేము ఇప్పుడు కవర్ డ్రిప్ ఉంది. స్టార్టింగ్ లో నేను పవర్ వీడర్ తోటి తీసేసిన, మధ్యలో పవర్ వీడర్ నడిచింది. ఇప్పుడు పవర్ వీడర్ నడిచే అవసరం లేదు. ఇప్పుడు మొత్తం కలిసిపోయింది కాబట్టి గడ్డి తక్కువ వస్తుంది. దీన్ని ఇప్పుడు కొంచెం ఈ కాటన్ పికింగ్ చేస్తారు, లేబర్ కొంచెం షార్టేజ్ ఉన్నారు కాబట్టి వాళ్ళు అయిపోయింది మాన్యువల్ గా తీపించుకోవడం. గడ్డి మందులు స్ప్రే చేయలేదు. గడ్డి మందులు స్ప్రే చేయలేదు. గడ్డి మందులు స్ప్రే చేస్తే ఏమవుతుందంటే మీరు అన్నట్లు చిట్టాకు తెగుళ్ళు కానీ రకరకాల తెగుళ్ళు వస్తాయి. గడ్డి మందులతోనే ఆ తెగులు వస్తాయి. మందు వాడినామంటే ఇక అది కొలాప్స్ కంపల్సరీ. ఒక సంవత్సరం ఉంటుంది, ఒక సంవత్సరం బాగానే పండుతుంది, 2 సంవత్సరాలు పండుతుంది. ఆ తర్వాత ఏం చేద్దాం? ఆ తర్వాత మనం ఏం ఇబ్బంది అవుతుంది, సాయిల్ అంతా ఇదైపోతుంది. ఇంకా మేము సెమీ ఆర్గానిక్ పద్ధతులలో ఈ మాదిరిగా తీసుకొచ్చినాం. దాదాపు సెమీ ఆర్గానిక్ పద్ధతులే వాడతాం. సెమీ ఆర్గానిక్ గానే వెళ్తాం మేము. కొన్ని సమయం కూడా మనకు దొరకకపోవడం వలన ఆర్గానిక్ లో కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మేము బవేరియా వాడినాము, రిజల్ట్ బాగుంది. బవేరియా దేనికి సార్? బవేరియా మనకు తెల్లదోమ కంట్రోల్ చేస్తుంది, త్రిప్స్ కంట్రోల్ చేస్తుంది, ఈ యొక్క ఫూట్ అండ్ షూట్ బోరర్ కూడా కంట్రోల్ చేస్తుంది. అది ఎప్పుడు కంట్రోల్ చేస్తుంది అంటే ఈవినింగ్ టైంలో మనం చల్ల పూట దాన్ని చెట్టు మొత్తం తడిసే మాదిరిగా స్ప్రే చేసుకున్నప్పుడు ఖర్చు చాలా తగ్గిపోతుంది. తెల్లదోమ అన్ని రకాలు వెళ్ళిపోతుంది, మొత్తం వెళ్ళిపోతుంది. ఓకే, స్ప్రే చేసుకో. ఎన్ని రోజులకు ఒకసారి స్ప్రే చేస్తాం? 5 days ఒకసారి చేసుకుంటే చెట్టు కూడా ఏం ఎఫెక్ట్ అసలు ఈ కెమికల్స్ అంటే కొంత ప్రెషర్ చెట్టు కొద్దిగా ఒత్తిడి గురైతుంది. అదే మీరు అక్కడ కెమికల్స్ కొద్దిగా ఎక్కువ వేస్తే మొత్తం పురుగు కంట్రోల్ కావట్లేదని 2 కెమికల్స్ కలిపి కొట్టే వరకు వీళ్ళకి ఇప్పుడు ఫర్టిలైజర్
ఫర్టిలైజర్ షాపులకు కూడా అంత నాలెడ్జ్ లేదు. అవునవునవును. ప్రస్తుతం ఉన్న సమయం లోపల అవునవును. ఇక్కడ ఫర్టిలైజర్ షాప్ ఓనర్కు నాలెడ్జ్ లేదు, ఇక్కడ రైతుకు నాలెడ్జ్ లేదు. అవును, దాంతో ఇలా కొడుతున్నారు, వీళ్ళు కొడుతున్నారు. వాళ్ళ మార్కెటింగ్ అద్భుతంగా జరుగుతుంది. డెవలప్ అయ్యేటట్టు ఫర్టిలైజర్ షాప్ కూడా అంతిమంగా. అగ్రికల్చర్ వాళ్ళు కూడా ఏం చెప్తలేరు, ఎక్కడున్నారో ఏమున్నారో వాళ్ళ వరకు వాళ్ళ హార్టికల్చర్ ఆఫీసర్లు ఉన్నారు, వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు. ఏ వాళ్ళు తెలియదు, చెవులు తెలియదు, అదే ఇబ్బంది. అక్కడ మనం ఇప్పుడు మీరు ఇది కటింగ్ ఇప్పుడు ఈ మధ్యలో ఎప్పుడు చేసింది సార్? 2 days అవుతుంది. 2 days అయింది. ఎంత వెళ్ళింది 5 ఎకరాలు 2 daysలో? మనకు వెళ్ళింది సార్ ఒక 4 టన్నుల వరకు వెళ్ళింది. ఎందుకంటే ఫర్టిగేషన్ తక్కువ ఇచ్చిన ఓకే ఇవ్వలేను, కొన్ని కారణాల వల్ల ఇవ్వలేకపోయినాం. మళ్ళీ అంటే ఈ క్రాప్ గ్రాఫ్టింగ్ ఏంటంటే ఏదైనా ఇబ్బందులతో వాతావరణం కానీ మన నిర్లక్ష్యంతో కొంత డ్యామేజ్ అయినా పంట పోయినా మళ్ళీ కవర్ చేయవచ్చు. అది ఒక దీనికి ఆ క్యారెక్టర్ ఉంటుంది. మామూలు ఓకే ఓకే ఓకే. సరే, ఇంకేమైనా చెప్తారా సార్? రైతులు కొత్తగా వేసుకునే వాళ్ళు ఇప్పుడు 2-3 ఎకరాలు 4 ఎకరాలు వేసుకోవచ్చా? 1 ఎకరం 5 ఎకరాలు అంటే మీ లేబర్ అవైలబిలిటీ చూసుకొని, మీ మార్కెట్ దగ్గరగా చూసుకొని, మీకు మార్కెట్కి అనుకూలంగా ఉండి మీకు లేబర్ కూడా అనుకూలంగా ఉంటే 5 కాదు 10 ఎకరాలు వేసుకోవచ్చు. నష్టం లేదు, నష్టం లేదు. పెట్టుబడి కూడా కావాలి, 100% కదా. వారం వచ్చిందంటే డబ్బులు లేవంటే అది వెళ్ళిపోతుంది 100%. ఏమో చేయాలి కానీ దాన్ని కంప్లీట్ చేసుకోవాలి మనం. చిన్న రైతులు, 2 భార్యాభర్తలు కష్టపడేవారు, 1 ఎకరం 2 ఎకరాలు మార్కెట్ దగ్గర ఉంటే ఎక్సలెంట్ ఉంటుంది, ఇంకా సూపర్ ఉంటుంది. 2 రకాలు 3 రకాలు వేసుకుంటే రోజుకు 2-3 క్వింటల్, 1.5 టన్ను ఈజీగా తీసుకోవచ్చు. వాళ్ళు తీసుకోవచ్చు మంచి ఎకరంన్నరకు మంచిగా హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు. సో ఇది మనకు ముఖ్యంగా రమేష్ రెడ్డి గారు చెప్పేది. రైతులు గుర్తుంచుకోవాల్సిన, వీరు చెప్పిన విషయాలలో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది, మీరు పెస్ట్ విషయంలో, ఫెర్టిలైజర్ విషయంలో కంపల్సరీ మీరు ప్రతి 4 రోజులకు 3 రోజులకు 5 నుండి 6 కేజీలు ఎన్పికే ఫెర్టిలైజర్, ఒక ఎన్పికే 1261 13045 ఇచ్చి వదిలేయడం కాదు. హ్యూమిక్ వాడాలి, ఫల్విక్ వాడాలి, సీవిడ్ వాడాలి. ఫెర్టిలైజర్ చాలా ఎక్సలెంట్గా ఇచ్చుకోవాలి. స్ప్రేలు కూడా వీరు కెమికల్ స్ప్రే చేసిండ్రు, అవి ఒక్కొక్కసారి పనిచేస్తలేవు. కాబట్టి వీరు చెప్పినట్టు మీరు బయో పెస్టిసైడ్స్ అయినా బవేరియా, ఈ ట్రైకోడర్మా విరిడి, వర్టిసెల్లం, లకానియా ఇటువంటి బయో పెస్టిసైడ్స్ వాడండి కంపల్సరీగా. ఫస్ట్ వీటి మీద ఒకసారి నమ్మకం ఏర్పడండి. ఎప్పటికీ సిమోడిస్, ఎక్స్పోనస్, కొరాజిన్ మీరు ఇవే అడుగుతుంటారు రైతులు కూడా. చాలా వరకు వీటి మీదనే షాప్లో అదే అడుగుతారు, ఎవరినైనా మీకు తెలిసిన వాళ్ళని అడుగుతారు, మాకు కూడా ఇట్లనే వాట్సాప్ మెసేజ్ పెడతారు. ఇది కూడా నేను సలహా ఇస్తుంటా, బవేరియా అవి వాడుండి బాగా పనిచేస్తాయి బయో పెస్టిసైడ్స్ అంటే ఓకే సార్ అంటారు, మళ్ళీ వాడరు. బట్ కంపల్సరీగా వీరు ఎక్స్పీరియన్స్ 5 ఎకరాల సాగు చేస్తున్నారు వంకాయ, వీరు బవేరియా బాసియానా బయో పెస్టిసైడ్ వాడడం జరిగింది, మంచి రిజల్ట్ కూడా వచ్చింది. తర్వాత స్ప్రేలు కూడా కంపల్సరీ ప్రతి వారం చేయాల్సి ఉంటుంది, ఏమాత్రం ఇచ్చేయవద్దు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం, మీరు వంకాయ సాగు చేసేటప్పుడు డబ్బులు దగ్గర పెట్టుకోవాలి. కంపల్సరీ డబ్బులు దగ్గర పెట్టుకుంది వంకాయ వేసి మన వారం తర్వాత మందు కొట్టాలంటే మన దగ్గర డబ్బులు లేవు, ఇంకో 2 రోజుల తర్వాత మనం స్ప్రే చేస్తాము, లేకుంటే షాప్ అతను ఇచ్చిన తర్వాత చేస్తాము, ఎవరైనా డబ్బులు అడిగి చేస్తామంటే వంకాయ తోట అనేది ఉండదు, పూర్తిగా నష్టపోయే అవకాశం ఉంటుంది. కంపల్సరీగా మీరు పెట్టుబడి ఎంత పెట్టుకోగలుగుతారు, 10 గుంటల, 1/2 ఎకరా, 10 ఎకరాల, 50 ఎకరాల, అది కంపల్సరీ చూసుకోండి. చాలామంది రైతులు పొరపాటు చేస్తుంటారు, డబ్బులు ఉండయి, అంటే విత్తనం మనకు మొక్కలకు ఉంటాయి, ల్యాండ్ ప్రిపేర్ చేస్తారు, అన్నిటికి ఉంటాయి డబ్బులు, మందు స్ప్రే చేసే టైంకు డబ్బులు అనేది ఉండే. జనరల్గా ప్రతి ఒక్క రైతు ఫేస్ చేసే సమస్య ఇది. అందుకని మీరు డబ్బులు లేకపోతే 2 ఎకరాలు వేసుకునే రైతు ఎకరం వేసుకోండి. కానీ చెప్పే ఉద్దేశం ఏంటంటే ఈ వీడియో ద్వారా మేనేజ్మెంట్ అనేది సరిగా చేసుకోవాలి. మేనేజ్మెంట్ అంటే మందులు కొట్టడం కానీ, మందులు ఇవ్వడం కానీ, గడ్డి తీయడం కానీ, 2-3 రోజులకు ఒకసారి తోటను చూసుకోవడం కానీ, అన్ని రకాల సస్యరక్షణ చర్యలు చాలా బాగా చేసుకోవాలి. అది వీరు చేసినారు కాబట్టి ఈరోజు 5 ఎకరాల తోట ఈ విధంగా ఉంది. ఇందులో వాళ్ళు మినిమం తక్కువలో తక్కువ ఈ 5-6 నెలల కష్టంలో ఒక 5-6 లక్షలు సంపాదించుకోగలిగినారు. 5-6 లక్షల ఆదాయం రావడం జరిగింది వీరికి. ఈ 5-6 లక్షల ఆదాయం అనేది అంత ఈజీగా రాదు, మీరు ఏదో మామూలుగా అంత మీరు అనుకున్నంత ఈజీ కాదు. దీని వెనుక చాలా కష్టము, దీని మీద ఇంట్రెస్ట్, మనం కరెక్ట్ ప్రాపర్గా చేసుకోవడం, ఇవన్నీ చాలా నేను ప్రతి వీడియోలో మరీ చెప్తుంటే, ఎందుకంటే రైతు నష్టపోతారు. కాబట్టి మీరు ఈ విధంగా చేసుకున్నప్పుడే గ్రాఫ్టింగ్ వంకాయ వేయండి. లేదు మేము చేసుకోలేమంటే వేయకుండా వేసి మళ్ళీ ఈ తెగుళ్ళు వచ్చినాయి అవన్నీ నష్టపోతారు. నెక్స్ట్ ఇంకోటి చిట్టాకు తెగులు కూడా చాలామంది రైతులు అడుగుతున్నారు. దానికి పరిష్కారం దోమ మందులు ఏవైనా ఇమిడాక్లోప్రిడ్ కానీ, ఉలాలా కానీ ఇటువంటి దోమ మందులు కంపల్సరీగా మీరు ప్రతి వారంకు దోమ మందు ఏ స్ప్రేలో అయినా కలుపుకోండి. అటువంటిప్పుడు చిట్టాకు తెగులు కూడా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది దీనికి సంబంధించింది. ఇంకేమైనా మీకు డౌట్స్ కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కింద కామెంట్లు అడగండి. చాలా వరకు రైతు నంబర్ అడుగుతారు, రైతు నంబర్ ఇవ్వడం చాలా కష్టం అవుతుంది. వీరు చాలా బిజీ ఉంటారు, వీరు ఉద్యోగం కూడా చేస్తున్నారు. ఈ 5 ఎకరాలు కాకుండా వేరే పత్తి అది ఉంది కాబట్టి
మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్లో నన్ను అడగండి, నేను వీరికి కాల్ చేసి ఆ డౌట్కు సమాధానం వీరి నుండి తీసుకొని మీకు కామెంట్ కింద ఇవ్వడం జరుగుతుంది. కంపల్సరీ ఎటువంటి డౌట్ ఉన్నా నేను మీకు కామెంట్ కింద నేను అడిగి చెప్పడం జరుగుతుంది. కానీ చాలా జాగ్రత్తగా చేసుకొని వంకాయ సాగు గ్రాఫ్టింగ్ వేసుకుంటే మీకు మంచి ఆదాయం అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఇది మంచి క్రాప్. మీరు సాధారణ వంకాయ గ్రాఫ్టింగ్ వంకాయ ఒకటే ఆ విధంగా అనుకోకండి. చాలా వరకు మిస్గైడ్ చేస్తుంటారు, చాలామంది తెలియక మిస్గైడ్ చేస్తుంటారు. ప్రతి ఒక్క రైతు 5 ఎకరాలు 4 ఎకరాలు 2 ఎకరాలన కొంత గ్రాఫ్టింగ్ వంకాయ అనేది వేసుకోండి. సో ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.